హాయ్ అండి. మామిడికాయతో చాలా రకాల పచ్చళ్ళే పెడుతూ ఉంటాం కదా! మా ఇంట్లో మాగాయి ఎలా పెట్టామో చూద్దాం రండి. దీనికోసం జలాలు అది కూడా పెద్ద మామిడికాయలు తీసుకున్నాం. 5 కాయలు తీసుకున్నాం. వీటి పొట్టంతా తీసేసుకోవాలి. కాయల్ని శుభ్రంగా కడిగేసి, తుడిచి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందరూ మాగాయికి ముక్కలు పొడవుగా కట్ చేస్తారు. కానీ మా ఇంట్లో అయితే ఇలాగే ఇష్టంగా తింటారు. ఇలా కట్ చేసిన వాటిని ఒక డబ్బాలో వేసేసుకొని ఇందులో ఒక గ్లాసు ఉప్పు వేసుకోవాలి. కళ్ళులుప్పు, ఒక పెద్ద స్పూన్ పసుపు వేసుకొని అంతా ఇలా కుదిపేసేసి మూత పెట్టి 3 డేస్ అలా పక్కన పెట్టేసుకోవాలి. 3 డేస్ కి కంప్లీట్ గా ఉప్పు అంతా కరిగిపోయి మంచిగా ఊటైతే వస్తుంది. మామిడికాయలు పుల్లగా ఉంటే గనక మంచిగా ఊట వస్తుంది. మామిడికాయ ముక్కలన్నిటిని ఇలా గట్టిగా పిండేసేసి అంతా ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఈ ఊట ఉంటుంది కదండి, అది పక్కన పెట్టేసుకోవాలి. ఇక మామిడికాయ ముక్కలన్నిటిని ఇలా పల్చగా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇదైతే ఫస్ట్ డే సాయంత్రానికే ఇలా కొంచెం దగ్గరకు వచ్చేసినాయి. థర్డ్ డేకి ఇలా గట్టిగా అయిపోయినాయి. ఈ మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టుకొని ఒక పెద్ద బౌల్ తీసుకొని పచ్చడంతా కలుపుకోవడానికి ఈ 3 రోజుల క్రితంది ఊటుంది కదండి, అందులో కారం 1.5 గ్లాసు, 1/4 స్పూను ఆవపిండి, 1.5 స్పూను మెంతి పిండి వేసి అంతా కలుపుకొని ఉండలేమీ లేకుండా కలిపేసి ఆ తర్వాత మామిడికాయ ముక్కలు వేసి అంతా కలుపుకోవాలి. దీన్ని అయితే పక్కన పెట్టుకొని 1 కేజీ వేరుశనగ నూనె ఒక బాండీలో వేసి హైలో పెట్టేసి ఒకసారి బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్ గా ఆరిపోయిన తర్వాత 1/4 కేజీ ఆయిల్ ని ఇందులో వేసేసి అంతా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 5 ఎల్లిపాయలు గడ్డలు ఉంటాయి కదండి, అది తీసుకొని 3 పాయలు పొట్టు తీసుకోవాలి. 2 పాయలు పొట్టు తీసుకోకుండా పొట్టు తీసుకోనివి ఉంటాయి కదండి, అవి రోట్లో వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వాటిని అయితే పచ్చట్లో కలిపేసుకోవాలి. పొట్టు తీసినవి ఉన్నాయి కదండి, వీటన్నిటిని 1/4 కేజీ వేరుశనగ నూనె ఉంది కదా అందులో వేసేసి స్టవ్ మీద పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఆయిల్ లో నుంచి తీసేసి పచ్చట్లో వేసేసుకోవాలి. ఈ ఆయిల్ కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత పచ్చట్లో వేసుకొని అంతా కలుపుకొని 1 డే తర్వాత సర్వ్ చేసుకోవటమే. మా పచ్చడి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బై.